ఓకే. సో, డైరెక్ట్ మనం ఏం చేయాలంటే గూగుల్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ బ్లాగ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని చెప్పి టైప్ చేయాలన్నమాట. బ్లాగ్ సబ్మిషన్ సైట్స్ లిస్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ కొన్ని సైట్స్ వస్తాయి మనకి. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ బ్లాగ్ సబ్మిషన్ సైట్ అన్ని ఇట్లా కొన్ని వస్తాయి మనకి ఇక్కడ. సో, ఇక్కడ వచ్చేసి 1000+ ఉన్నాయంట దీంట్లో. సో, తర్వాత ఇక్కడ కూడా దీంట్లో కూడా ఉన్నాయన్నమాట. ఓకేనా? సో, ఇక్కడ వచ్చేసి 300+ ఉన్నాయి దీంట్లో. దీంట్లో వచ్చేసి 10 ఉన్నాయి. ఓకేనా? సో, తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా కొంత లిస్ట్ అనేది ఉందన్నమాట. ఓకే. సో, దీంట్లో కూడా 1400+ 1400 ఉన్నాయి. ఓకే. కనిపిస్తుందా సార్? ఇవి గెస్ట్ పోస్టింగ్ సైట్స్ కదా సార్? ఏం సార్? ఇది గెస్ట్ పోస్టింగ్ సైట్స్ కదా? గెస్ట్ పోస్టింగ్ కాదు, బ్లాగ్ సబ్మిషన్ సైట్స్ సార్ ఇవి. ఇక్కడ రాస్తుంది కదా కింద, ఇక్కడ అది కాదు, కింద 1400+ కింద గెస్ట్ పోస్టింగ్ వచ్చింది, అది కాదు. సో, పైన ఉండేది అనమాట. పైన అదేలేండి. ఓకే. సో, ఇక్కడ ఉన్న కదా బ్లాగ్ సబ్మిషన్ సైట్స్, బ్లాగ్ సబ్మిషన్ సైట్ ఉంది. అవును. ఓకేనా? ఐడిఏ ఉంది ఇక్కడ 300+ ఐడిఏ ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్. ఇది కాదు, ఆర్టికల్ నిన్న చెక్ చేసినాం, నేను చేసినా. ఇది ఆర్టికల్ అండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కూడా బ్లాగ్ సబ్మిషన్ సైట్ అన్నమాట. సో, ఇక్కడ కూడా 130+ ఉన్నాయి. ఓకేనా? సో, ఇట్లా కనిపిస్తాయి అనమాట. ఇట్లా తీసుకున్నాము, వాటిలో ఒక సైట్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని ఒక దాంట్లో, సో దాంట్లో మనం చేసుకోవాలన్నట్టు. ఓకేనా? ఓకే. సో, ఈ విధంగా మనకి కొన్ని సైట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకేనా? సో, దీంట్లో నుంచి మనం చెక్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా? సో, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ మొన్న ముందు క్లాసులో వచ్చినాయి కదా, ఇవన్నీ కూడా మనకి మీడియం అనే తంబ్లర్ ఇవన్నీ కూడా వచ్చినాయి కదా మనకి ముందు. ఓకేనా? సో, ఈ విక్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వెబ్సైట్కి సంబంధించిన అనమాట ఇవి. ఓకేనా? ఓకే. సో, ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి, సబ్స్టాక్ ఉంది కదా, ఇక్కడ దీన్ని చెక్ చేసుకున్నాం ఒకసారి. వెళ్ళిన తర్వాత ఇక్కడ దీంట్లో చెక్ చేసుకోండి. కనిపిస్తుంది కదా సార్ స్క్రీన్? కనిపిస్తుంది సార్. సో, ఇట్లా చెక్ చేసుకోండి. ఓకే. సో, దీన్ని ఇది సైడ్ చెక్ చేసుకున్న తర్వాత ఇది తీసుకొని ఎక్సెల్ షీట్లో పెట్టుకోండి. సో, ఇక్కడ వచ్చేసి 92 ఉంది. సో, ఇక్కడ వచ్చేసి 92 ఉంది, ఇక్కడ వచ్చి 78, 7 ఉంది అనమాట. సో, తర్వాత వచ్చేసి typepad.com ఉంది కదా, సో దీన్ని తీసుకోండి. దీన్ని కూడా ఇట్లాగే చెక్ చేసుకోండి. ఓకే. ఓకేనా? సో, ఇట్లా చెక్ చేసుకొని, సో ఇది ఈ సైట్కి డొమైన్ అథారిటీ ఎంత ఉంది, పేజ్ అథారిటీ ఎంత ఉంది, స్పామ్ స్కోర్ ఎంత ఉంది అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో, చెక్ చేసుకున్న తర్వాత అది మళ్ళీ తీసుకుని ఎక్సెల్ షీట్లో పెట్టుకోవచ్చు.
ఓకే. Hmm. సో తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక సైట్లోకి వెళ్ళిపోండి. సార్ యాక్చువల్లీ సాత్విక్ ట్యూషన్స్ అనే వెబ్సైట్ ఉంది కదా సార్, ఏం సార్? మరి నాది సాత్విక్ ట్యూషన్స్ అనే వెబ్సైట్ ఉంది, అది బ్లాగ్స్ కాదు కదా? అది బ్లాగ్, అది మామూలుగా సర్వీస్ ఓరియంటెడ్ వెబ్సైట్ సార్. సర్వీస్ ఓరియంటెడ్ అంటే మనం ఈ బ్లాగ్స్ అనేది యూజ్ చేయం కదా? బ్లాగ్స్ మీరు రాసుకోవచ్చు దాంట్లో, అంటే మన ట్యూషన్స్ గురించి రాసుకోవచ్చు. ట్యూషన్స్ గురించి రాసుకోవచ్చు అనమాట. ఆహా. మీరు ఇప్పుడు జేఈ అనుకో, దాంట్లో మీరు ఏమి సబ్జెక్టులు చెప్తారు, సో అది ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది, ఓకేనా? సో దానికి ప్రాక్టికల్గా ఏమేమి మీరు చెప్తారు, ఓకేనా? ప్రాజెక్టులు ఏముంటాయి, ఓకే ఓకే, ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తారు, సో దానికి మోడల్ పేపర్స్ ఎట్లా ఉంటాయి, ఓకేనా? సో వీటి గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, సబ్జెక్ట్ గురించి అట్లా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం బ్లాగ్స్ రాసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో ఇట్లా మళ్ళీ ఇంకొక సైడ్ తీసుకొని చెక్ చేసుకుంటాను. మళ్ళీ చెక్ చేసుకున్న తర్వాత అది తీసుకుని ఎక్సెల్ సెట్లు పెట్టుకోండి. ఓకే. $76 68 6 8 6 ఓకేనా? సో ఇట్లా మనం సైట్లు అనేవి తీసుకోవాలన్నమాట. సో దీంట్లోంచి ఫస్ట్ ఒకటి తీసుకోండి. సో తీసుకున్న తర్వాత డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేసుకోండి దీని గురించి, URL. ఓకేనా? అర్థమవుతుంది సార్? అర్థమవుతుంది సార్. URL గూగుల్లో పేస్ట్ చేయాలి. ఇది సార్ URL గూగుల్లో పేస్ట్ చేయాలి. అవును సార్. సో తర్వాత ఏం చేయాలి అంటే, సో ఇక్కడ వచ్చేసి మనం లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ సైన్ ఇన్ ఇక్కడ పైన క్రియేట్ అకౌంట్ ఉందా, సో క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ దేనికి సంబంధించిందో సెలెక్ట్ చేసుకోవాలి. కూడా ఒక 3 సెలెక్ట్ చేసుకోమంటుంది. ఉంది బిజినెస్, ఎడ్యుకేషన్ లాస్ట్ లో ఉంది చూడండి, లాస్ట్ నుంచి థర్డ్ లాస్ట్ ఎడ్యుకేషన్ అది. సో తర్వాత ట్రైనింగ్ స్ట్రాటజీస్ ఉంది కదా, టీచింగ్ స్ట్రాటజీస్ కూడా యూస్ చేయొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు 3 సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం. ఓకేనా? జీమెయిల్ అడుగుతుంది.
సో మెయిల్ ఐడి మెయిల్ ఐడి కే కృష్ణయ్య 25 ఏంటి సార్? కే ఒక నిమిషం ఇక్కడ సెండ్ రాయండి. చేశాను కదా ఇంతకుముందు ఏమన్నా? అంతకుముందు సెండ్ చేశానా? ఉంది నేను సార్. చెప్తాను, టైప్ సాత్విక్ చేయండి. ట్యూషన్స్ ఇది యాక్టివ్లో ఉందా? యాక్టివ్ లోనే ఉంది. సాత్విక్ ట్యూషన్స్ @gmail.com. ఓకే ఓకే. సార్ నాకు మెయిల్ ఒకటి కొత్తగా మెయిల్ క్రియేట్ చేయండి, నాకు అర్థం కావట్లా, చెప్పండి ఒకసారి. అది ఇది అయిపోయిన తర్వాత ఏంటి సార్? మెయిల్ కొత్తగా ఒక మెయిల్ ఒకటి క్రియేట్ చేయాలి, చేయటానికి నాకు అర్థం కావట్లేదు ఇట్లా. ఫస్ట్ మొబైల్ క్రియేట్ చేసుకొని దాంట్లో మొబైల్ నుంచి మీరు లాగిన్ అవ్వండి ఇట్లా. సరే, ఇది అయిపోయిన తర్వాత చెప్పండి ఒకసారి. ఫస్ట్ మొబైల్ క్రియేట్ చేసుకోండి. అదే సార్, మొబైల్ అయిపోయిన తర్వాత చెప్పండి అంటున్నా. మొబైల్లో ఓకే ఓకే. సో ఇక్కడ నేమ్ ఉంది కదా, సో నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ హ్యాండిల్ ఉంటుంది. హ్యాండిల్ అంటే ఏమి ఇవ్వాలి సార్ అక్కడ? బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్ ఏం సార్? బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అని ఇస్తారు అక్కడ. ఒక హెడ్ లైన్ లాగా ఇచ్చుకోండి సరిపోద్ది. అంతేనా? ఇక్కడ కొంచెం బయో అడుగుతా ఉంది. బయోనా టైప్ చేసి పంపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి బయో ఇవ్వండి. ఓకే. టూ 250 క్యారెక్టర్స్ అంట. నెంబర్స్ అడుగుతా ఉంది ఇక్కడ. హ్యాండిల్ అంటే నంబర్స్ ఏంటి సార్? ఇది బయో ఇచ్చారు కదా అది? సార్ సాత్విక్ ట్యూషన్స్ బయో అడుగుతుంది కదా, అది ఇచ్చారు కదా? అవును సార్. ఓకే. సో ఇట్లా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నాడు మనకి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మన లోగో వచ్చింది కదా, ప్రొఫైల్. ఇక్కడ ప్రొఫైల్ అని చెప్పి కనిపిస్తుంది కదా, మన ప్రొఫైల్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది అన్నట్టు. ఓకే ఓకే. సో ఇక్కడ ఏంటంటే క్రియేట్ అని ఉంది కదా, సో ఇక్కడ క్రియేట్ యువర్ పోస్ట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. క్రియేట్ యువర్ ఫస్ట్ పోస్ట్. అర్థమైందా సార్? అర్థమైంది సార్. సో ఇక్కడ చూడండి, సో ఇట్లా ఓపెన్ అయింది కదా. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేయొచ్చు. ఇక్కడ ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ మీద క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ డైరెక్ట్ క్రియేట్ అని ఉందా, సో ఈ క్రియేట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆర్టికల్ అని చెప్పింది, సో దాని మీద కూడా మీరు క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే. సో అట్లా కాకుండా డైరెక్ట్ ఇక్కడ ఏముందంటే ఇక్కడ పోస్ట్ ఉంది కదా, సో ఈ పోస్ట్ మీద క్లిక్ చేయండి. సో పోస్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ యువర్ ఫస్ట్ పోస్ట్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి టైటిల్ అడుగుతా ఉంది. టైటిల్ అంటే బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్. ఓకే. సో యాడ్ సబ్ టైటిల్ అవసరం లేదా సార్? ఏం సార్?
యాడ్ సబ్ టైటిల్ అని ఉంది కదా సెకండ్ లైన్ లో, అది అవసరం లేదా? అవసరం లేదు, ఇవ్వండి, ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే ఏం లేదు సార్. సబ్ టైటిల్ ఇద్దాం, లేకపోతే ఎక్సలెంట్ ఇన్ మ్యాథమెటిక్స్ కోచింగ్ అని, ఎక్సలెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ కోచింగ్ అని సరిపోతుంది. సో ఇక్కడ మీరు తీసుకోండి ఇక్కడ. ఓకేనా? సబ్ టైటిల్ నేను మీకు ఫార్వర్డ్ చేశాను చూడండి, అది పేస్ట్ చేయండి అక్కడ, లేకపోతే చేసినారా? నేను పంపించాను మీకు, ఎక్సలెన్స్ ఇన్ మ్యాథమెటిక్స్ కోచింగ్, అది పెట్టండి. అదే యాడ్ సబ్ టైటిల్ పెట్టొచ్చా? అవి పెట్టొచ్చా సార్ అట్లా? పెడతాను. అంటే ఏదైనా సినిమా నేమ్ కింద ఉంటుంది కదా, అట్లే కదా ఇది కూడా? ఏది? సపోజ్ ఏదన్నా సినిమా నేమ్ కింద కూడా రాస్తారు కదా, అట్లా సబ్ టైటిల్ అంటే అదేనా? అట్లే కదా? సో ఇది ఉంది కదా, సరిపోద్ది కదా. ఓకే. సో ఇప్పుడు వచ్చేసి మనం ఒక బ్లాగ్ అనేది తీసుకున్నాము. ఓకేనా? ఓకే, అర్థమవుతుంది కదా నా వాయిస్ మీకు? అర్థమవుతుంది సార్. అంటే ఇవన్నీ మీరు చాట్ జీపీటీ నుంచి కాపీ చేశారు అవన్నీ? అవునవును సార్. ఓకే. అంటే ఇది మనం ఏమని ఇవ్వాలా, మనకి ఇన్ఫర్మేషన్ రావాలంటే చాట్ జీపీటీలో? ఏంటి సార్? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ రావాలంటే చాట్ జీపీటీలో ఏమేమి డిస్క్రిప్షన్ ఇది? బ్లాగ్ అని చెప్పి కొడుతున్నాం. బ్లాగ్ మనకి బ్లాగ్ అబౌట్ సాత్విక్ ట్యూషన్స్ అని ఇవ్వాలా? బ్లాగ్ అబౌట్ సాత్విక్ ట్యూషన్స్ అని ఇవ్వాలా సార్? దాని గురించి అడిగితే ఇస్తారు. సో లేదు అంటే ఒక్క నిమిషం. కనిపిస్తుంది సార్ స్క్రీన్? కనిపిస్తుంది సార్. ఓకే.
హ్మ్. సో దాంట్లో నుంచి మనకి జనరేట్ చేసేస్తుంది అనమాట అది. ఓకే. ఓకే. సో ఇట్లా ఇస్తదనమాట మనకి. అర్థమవుతుందా సార్? యాక్చువల్లీ చాట్‌జీపీటీలో ఇన్‌పుట్, అవుట్‌పుట్ ఇవి చూపెట్టదు కదా సార్ అసలు. అవుట్‌పుట్ ఇన్‌పుట్ ఇన్ ఇంగ్లీష్, టోను, రైటింగ్ స్టైల్ ఇవి చూపెట్టదు కదా దాంట్లో. అర్థం కాలేదు. నేను చాట్‌జీపీటీలో ఇవి చూపెట్టదు కదా అంటున్నా. అవుట్‌పుట్ ఇన్ టోను, రైటింగ్ స్టైల్ అని. ఎక్కడ? ఇది చాట్‌జీపీటీయే కదా మీరు చేసేది ఇవన్నీ. అవునవును సార్. చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీలో ఇవి రావు కదా. నా దాంట్లో కూడా ఉంది కదా అవి. మీది అది ఉందా? ఏఐపిఆర్ఎం. ఏఐపీఆర్ఎం ఉంది అది కూడా. సో దాంట్లో నేను కూడా చేసింది. ఆహా! ఏఐపీఆర్ఎం. ఓకే. ఓకే. ఏఐపిఆర్ఎం యూజ్ చేసి చేయాలి. ఆహా! ఓకే సార్. ఓకే. సో దీన్ని కాపీ చేసుకోండి. హ్మ్. ఓకే. హ్మ్. సో ఇట్లా అది ఏదైతే ఉందో సో దాన్ని ఇక్కడ కాపీ చేసుకోండి. పేస్ట్ చేయండి. హ్మ్. ఓకేనా? హ్మ్. సో చూడండి ఇక్కడ మళ్ళీ ఇంకోటి కూడా ఇచ్చింది. సో బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు ఫర్ స్టూడెంట్స్ ఇన్ 2026 అని చెప్పి కూడా ఇచ్చిందన్నమాట మనకి. హ్మ్. ఓకేనా? సో ఇది కూడా మనకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే ఇది రిమూవ్ చేయాలంటే రిమూవ్ చేసుకోవచ్చు మనం. ఓకే. ఓకేనా? ఓకే. ఉంచండిలెండి. అవి ఎందుకు రిమూవ్ చేయాలో ఉంచండి. ఏంటి సార్? ఉంచండి. రిమూవ్ చేయడం ఎందుకు చేస్తారు? ఓకే. సో తర్వాత ఇవి ఇట్లాగా మనం బ్లాగ్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సో ఇట్లా క్రియేట్ చేసుకొని ఓకే. దీనికి కీవర్డ్స్ యాడ్ చేసుకోండి. సో ఈ కీవర్డ్ ఏదైతే ఉందో ఫస్ట్ లైన్లో యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? ఓకే.
అంటే అది సెలెక్ట్ చేసి ఆ లింక్ మీద పి మీద క్లిక్ చేస్తున్నారా? దాన్ని హైలైట్ చేసుకోండి. అంటే అక్కడ క్లిక్ చేసినప్పుడు సాత్విక్ ట్యూషన్స్ అని చూపించిద్దా? అంతే. ఆ వెబ్సైట్ లోకి అది వెళ్తుంది. బి అంటే బోల్డ్ కదా సార్ అది? ఏంటి సార్? బి అంటే బోల్డ్ కదా, బోల్డ్, ఐ అంటే ఇటాలిక్ కదా? అవును సార్, బోల్డ్ అంటే హైలైట్ అవుతుంది అనమాట ఆ వర్డ్ అనేది. జస్ట్ ఆ హైలైట్ లైన్ కానీ ఆ వర్డ్ కానీ మనకి హైలైట్ అయ్యిద్ది అన్నట్టు. సో ఒకవేళ ఇక్కడ కీవర్డ్ లేకపోతే కీవర్డ్ అనేది అడిషనల్గా యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా? ఓకే. సో ఇట్లాగా తీసుకోండి. ఓకే. దీన్ని హైలైట్ చేసుకోండి. ఓకే. అర్థమైంది సార్? అర్థమైంది సార్. సో ఇట్లా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ ఇమేజ్ ఏదైనా ఉంటే ఇమేజ్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. ఓకే. సో ఇట్లా తీసుకోండి, ఇమేజెస్ తీసుకోండి. సో మన లింక్ ఉంది కదా, సాత్విక్ ట్యూషన్స్ కదా సార్ ఇది. సో సాత్విక్ ట్యూషన్సే కదా. సార్ ఉన్నారా?
సార్ ఉన్నారా? ఉన్నాను సార్. మీరు అది లెఫ్ట్ అయినట్టున్నారు మీటింగ్. నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, సో దానివల్ల ఓకే. సో ఇట్లా ఉంటుంది, ఇట్లా వస్తుంది అనమాట. సో మన వెబ్సైట్ సాత్విక్ ట్యూషన్సే కదా? అవును సార్. సో ఇట్లా తీసుకొని ఇక్కడ కింద సాత్విక్ ట్యూషన్స్ అని ఎట్లా వచ్చింది సార్? ఇక్కడ ఇంకా ఇవ్వలేదు సార్, ఇవ్వాలి. ఇక్కడ చూపిస్తుంది కదా సాత్విక్. ఇక్కడ ఉంది కదా, ఆల్రెడీ ఉంది అక్కడ. ఇక్కడ ఇచ్చినాం కదా. అది ఎలా వచ్చింది అనేసి ఆటోమేటిక్గా మనం ఇది క్రియేట్ చేసినాం కదా, లాగిన్ అయినాం కదా. లాగిన్ అయినప్పుడు తీసుకున్నాం. ఓకే. ఓకే. సో మన లింక్ అనేది తీసుకొని ఇట్లా యాడ్ చేసుకోండి ఇక్కడ. ఓకే, కనిపిస్తుంది కదా, మనం హైలైట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చైన్ ఆప్షన్ ఉంది కదా, సో చైన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లింక్ అనేది మనం పేస్ట్ చేసి దాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే, అర్థమైందా సార్? ఓకే సార్. ఓకే. ఓకే. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే. సో ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇమేజెస్ యాడ్ చేసుకొని, ఓకేనా? ఫాంట్ ఏదైనా మార్చాలనుకుంటే ఫాంట్ మార్చచ్చు మనం. ఓకే. ఓకేనా? సో ఇక్కడ కూడా ఓకే. సో ఈ ఫాంట్ కూడా మనం మార్చాలనుకుంటే ఈ ఫాంట్ కూడా మనం మార్చచ్చు అనమాట. ఇవేంటి సార్ ఇక్కడ చాలా ఉన్నాయి కదా, పి బోల్డ్ ఇటాలిక్, దాని పక్కన ఏంటి మళ్ళా? సార్ బోల్డ్ ఇటాలిక్ పక్కన ఇంకోటి ఉంది కదా సైన్, అదేంటి, దాని మీనింగ్ ఏంటి? సో ఇది ఏంటంటే మనకి స్ట్రైక్ పడుతుంది అనమాట. స్ట్రైక్ ఇక్కడ చూడండి, లైన్ అడ్డ లైన్ పడుతుంది. ఓహో, లైన్. ఓకే, అంటే లైన్ కట్ అయిపోద్ది అన్నట్టు. తర్వాత ఏంటి మళ్ళీ? దాని తర్వాత ఇంకోటి ఉంది కదా, తర్వాత ఇది వచ్చేసి మామూలుగా ఎండెడ్ అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటి? చేంజ్ చేసి బోల్ట్ నాది ఫాంట్ సైజ్ చేంజ్ అయిపోద్ది అనమాట. ఓకే.
నెక్స్ట్ ఇది నెక్స్ట్ తెలిసింది కదా చైన్ మీకు. చైన్ అంటే మన లింక్ ఏదైనా ఇవ్వడం వీడియో కోసం. ఏదైనా ఉంటే వీడియో ఇన్సర్ట్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. ఆహా. ఆడియో ఏదైనా ఇన్సర్ట్ చేయాలంటే ఆడియో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట ఇక్కడ. దానికంటే ముందు ఆడియో కంటే ముందు బిఫోర్ ఆడియో ఏది? ఆల్సో వీ హావ్ సమ్ బటన్ నా వాట్ ఈస్ దట్? అర్థం కాల. బిఫోర్ ఆడియో వీ హావ్ వన్ బటన్. బిఫోర్ ఆడియో అంటే ఇది ఇక్కడ ఇమేజ్ ఉంది. ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ ఇమేజ్. ఓకే. ఇమేజ్ మీరు యాడ్ చేశారా? లింక్ యాడ్ చేసుకోవచ్చు. ఇది లింక్ యాడ్ చేస్తాం. అవును అవును. వీడియో తర్వాత ఆఫ్టర్ వీడియో వీ హావ్ సంథింగ్ ఆఫ్టర్ వీడియో. ఏం సార్? ఆఫ్టర్ వీడియో ఆల్సో వీ హావ్ సంథింగ్. వాట్ ఈస్ ఇట్ సార్? ఇన్సర్ట్ కోట్. కొటేషన్స్ ఏమైనా ఇన్సర్ట్ చేయాలనుకుంటే కొటేషన్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. ఓకేనా? సో ఇట్లా. ఓకే. తర్వాత ఏదో ఏం సార్? తర్వాత కూడా ఇక్కడ ఏదో ఉన్నాయి కదా, దాని తర్వాత వచ్చేసి పాయింట్స్ అన్నమాట. ఇవి బుల్లెట్ లిస్ట్. ఓకే. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి నెంబర్స్ అన్నమాట ఇవి. ఓకే. ఓకే. తర్వాత సెంటర్, లెఫ్ట్ గా ఉంటే లెఫ్ట్. లెఫ్ట్ అంటే అక్కడ లెఫ్ట్ అంటే ఏంటి, రైట్ అంటే ఏంటి అక్కడ? ఏం సార్? అక్కడ లెఫ్ట్ రైట్ అంటే ఏంటి సార్? ఏది? ఇక్కడ లెఫ్ట్ రైట్ సెంటర్. లెఫ్ట్ వచ్చేసి నార్మల్ గా వచ్చేస్తుంది. ఏమి? రైట్ కావాలంటే రైట్. ఓకేనా? అది ఆ ఇన్ఫర్మేషన్ రైట్ కి మూవ్ అవుద్దా? ఓకే. ఇదా? అదే లెఫ్ట్ అంటే లెఫ్ట్ కి మూవ్ అవుతుంది, రైట్ అంటే రైట్ కి మూవ్ అవుతుంది. అంతే. లింక్ యాడ్ చేసింది కాబట్టి లైన్ వచ్చింది అనమాట. దానికి బోల్ట్ ఇచ్చాం కదా మనము. ఓకేనా? ఓకే. తర్వాత మళ్ళీ ఒక బటన్ లాగా ఉంది కదా. ఏం సార్? తర్వాత ఇవేంటి సార్ ఇవి? ఇదేంటి? బటన్ లెఫ్ట్, బటన్ ఆప్షన్ లెఫ్ట్ సంథింగ్ ఈస్ దేర్ నా, వాట్ ఈస్ దట్? ఏది? బటన్ ఆఫ్టర్ లెఫ్ట్, బటన్ లెఫ్ట్. బటన్ ఇదా? దాని లెఫ్ట్. సబ్స్క్రైబ్ కానీ షేర్ పోస్ట్ ఇట్లాంటి ఏదైనా ఉంటే కనుక లీవ్ కామెంట్ ఏమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. టెంప్లెట్స్ ఏదైనా యాడ్ చేయాలంటే ఇక్కడ మనం వాట్ ఈస్ టెంప్లెట్ ఇట్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా మ్యాటర్ కావాలంటే. ఇక తర్వాత ఇక్కడ బ్లాక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అవేంటివి? కోడ్ బ్లాక్, డివైడర్, తర్వాత కోడ్ బ్లాక్, ఇవి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ. కోడ్ బ్లాక్ అంటే ఏంటి సార్? కోడ్ బ్లాక్ అంటే ఇదే సార్, ఇట్లా కనిపిస్తుంది కదా. ఏది? ఓకే. సో ఇదన్నమాట. ఆ బ్లాక్ కోడ్ చూపిస్తుంది అక్కడ. అవునవును. స్పెషల్ గా మనం కోడే రాసుకోవచ్చు అన్నమాట దాంట్లో. మళ్ళీ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు కోడ్ రాస్తారు కదా, అదే. ఏం సార్? ఏదైనా ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు చేసేటప్పుడు కోడ్ రాస్తారు కదా, అది అనుకుంటా. అవునవును. కోడింగ్ యూజ్ చేసి వెబ్సైట్స్ కూడా క్రియేట్ చేస్తారు కదా. సో అట్లా మనం రాసుకోవచ్చు అన్నమాట దీంట్లో. సో ఇదంతా అయిపోయిన తర్వాత సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు కంటిన్యూ ఉంది కదా ఇక్కడ. ఓకేనా? సో మనకు ప్రివ్యూ ఏదైనా ప్రివ్యూ అంటే ఎట్లా కనిపిస్తుంది ఏంటనే చూసుకోవచ్చు మనం. ఎట్లాగా మన ప్రివ్యూ. సో ఇట్లా చూడండి. మొబైల్ ల్యాప్టాప్ మొబైల్ ఏ విధంగా కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ ప్రివ్యూ చూపిస్తుంది అన్నమాట ఇక్కడ. మరి ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ లో కూడా అలానే ఇది వచ్చేసి మొబైల్ ప్రివ్యూ అన్నమాట. సో ఈ విధంగా మొబైల్ లో చూపిస్తుంది అన్నట్టు. ఓకేనా? ఓకే. మనకి ల్యాప్టాప్ కావాలి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ డన్ చేయాలంటే డన్ చేయొచ్చు. ఓకేనా? సో ఇక్కడ కంటిన్యూ ఉంది కదా. సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఏంది, సెండ్ టు ఎవ్రీవన్ నవ్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి పబ్లిష్ వితౌట్ బటన్స్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ ఉందా? అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. సో కాపీ లింక్ ఉంది కదా. సో కాపీ లింక్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకే. సో ఆ లింక్ అనేది మనం కాపీ చేసుకోవాలన్నట్టు. ఓకేనా?
కాపీ చేసుకున్న తర్వాత ఏం చేయాలి? ఆ లింక్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడ? సో ఇక్కడ వచ్చేసి చూడండి, బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అని చెప్పి కనిపిస్తుంది అక్కడ. బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇట్లా మనం ఈ లింక్ అనేది మనం ఇక్కడ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే. ఓకే, యువర్ పోస్ట్ ఈజ్ లైవ్ అంటే మన పోస్ట్ అనేది పబ్లిష్ అయిపోయింది అన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూడండి. ఓకేనా? సో ఇక్కడ మనకి షేర్ ఆప్షన్ కదా, సో షేర్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో ఇక్కడ కూడా మనకి కాపీ లింక్ ఉంది కదా, సో ఈ కాపీ లింక్ మీద క్లిక్ చేసి మనకి లింక్ అనేది కాపీ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఓకే. సో ఇట్లా సో ఆ లింక్ తీసుకొని మనం అక్కడ కాపీ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఈ విధంగా చేయాలన్నమాట. ఒక్కొక్క సైట్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సైడ్ చూద్దాం. ఓకే. సో ఇక్కడ వచ్చేసి టైప్ ప్యాడ్ ఉంది కదా, సో ఇది తీసుకోండి. ఓకే. సో దీంట్లో మనకి ఆప్షన్ అనేది లేదు, కనిపించలేదు. సో ఆప్షన్ లేదు ఇక్కడ. సో ఇంకొక సైడ్ తీసుకుందాం. ఇక్కడ లాగిన్ ఉంది కదా సార్, లాగిన్ ఉంది. దీంట్లో మనకి ఆప్షన్ లేదు సార్, అక్కడ బ్లాగ్ యాడ్ చేయడానికి. ఏమైనా ఉండాలి సార్ బ్లాగ్? ఇక్కడ మనకి బ్లాగ్ ఆప్షన్ లేదు కదా. ఇందాక మనకి అక్కడ క్రియేట్ పోస్ట్ అని చెప్పి చూపించింది కదా ఇందాక సైట్ లో. అవునవును. సో ఆ విధంగా ఇక్కడ మనకి ఆప్షన్ లేదు కదా ఇక్కడ. లేదు కాబట్టి వేరే తీసుకోవాలి. సో కాబట్టి ఇంకొక సైడ్ తీసుకుంటాం. ఓకే, సో ఇది ఇంకొక వేరే సైట్ అనమాట ఇది. ఓకేనా? సో అది ఇక్కడ వచ్చేసి మనం ఏం చేయాలంటే జాయిన్ ఫ్రీ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి జాయిన్ ఫ్రీ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. యూజర్ నేమ్. ఓకే, సో ఇక్కడ యూజర్ నేమ్ అంటే ఏమి ఇవ్వాలి సార్ అక్కడ? గూగుల్ నుంచి డైరెక్ట్ కూడా మనం మెయిల్ కి లాగిన్ అవ్వచ్చు అనమాట ఇక్కడ. డైరెక్ట్ గూగుల్ లో. ఓకే. ఓకేనా? ఓకే, సో ఇక్కడ కనెక్ట్ ఉంది కదా, సో మీద క్లిక్ చేయండి. ఓకే, చెప్పండి సార్, ఏది చదువుతున్నారు? ఏం లేదు సార్, నేను ఏం చెప్పలే కదా. ఓకే, సో ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, సో కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మన ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి మన ప్రొఫైల్ అనేది క్రియేట్ అయింది. ప్రొఫైల్ కనిపిస్తుంది కదా ముందు. ఓకేనా? సో తర్వాత ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఎంట్రీ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. అర్థమైందా? అర్థమైంది సార్. పోస్ట్ న్యూ ఎంట్రీ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. అర్థమవుతుంది సార్ వాయిస్? అర్థమవుతుంది సార్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి టైటిల్ ఉంది కదా, బెస్ట్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్.
ఓకే. సో ఇట్లా మనకి వస్తుందన్నమాట. ఓకేనా. సో మనం ఏదైతే ఏమి ఇన్ఫర్మేషన్ ఏం రాసే పని లేదా? సో ఇప్పుడు ఏదైతే మనం తీసుకున్నామో సో దాన్ని ఇక్కడ పేస్ట్ చేసుకోండి ఇక్కడ. ఓకే. సో ఆ కంటెంట్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి. ఓకేనా. సో ఈ విధంగా మనం తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత ఇక్కడ దీనికి మధ్యలో మనం కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ లేకపోతే కీవర్డ్ అనేది యాడ్ చేసుకోండి అడిషనల్గా ఇక్కడ. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది సార్. సో ఇక్కడ కూడా ఒక కీవర్డ్ అనేది యాడ్ చేసుకుంటాం. ఓకేనా. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. సార్ ఇక్కడ ఇవేమి ఇవ్వలే కదా, పాపులర్ ఏరియాస్ ఫర్ ట్యూషన్ సెంటర్స్ ఇన్ బెంగళూరు, మన లొకేషన్స్ ఎక్కువేం మెన్షన్ చేయలే. కేర్పురం ఇక్కడ మెన్షన్ చేయలే కదా. కేర్పురం మెన్షన్ చేయలే కదా. సెవరల్ ఏరియాస్ ఇన్ బెంగళూరు ఆర్ నోన్ యాజ్ ద క్వాలిటీ ట్యూషన్. ట్యూషన్ స్పెల్లింగ్ రాంగ్ సార్. TUTION. ఎస్. ఇక్కడ ఏది పాపులర్ ఏరియాస్ ఫర్ ట్యూషన్ సెంటర్స్ ఇన్ బెంగళూరు అని ఉందా? దాంట్లో ఫస్ట్ లైన్ లో ట్యూషన్ TUITION సార్. TUTIONS ట్యూషన్. ట్యూషన్ స్పెల్లింగ్ ఇక్కడ TUI తీసేయండి. TUTION ట్యూషన్. ఇక్కడ కూడా ఫస్ట్ లైన్ లో కూడా స్పెల్లింగ్ తప్పు. ఫస్ట్ లైన్ ట్యూషన్ సర్వీసెస్ అని ఉందా? దాని కింద లైన్, మీ కర్సర్ ఉన్న కింద లైన్. ఇక నేను ఇక్కడ యారో పెట్టాను చూడండి కింద. TUITION అని ఉంది. అది తప్పది కాదు, అక్కడ కాదు. అది కరెక్ట్ చేసినట్లేరు. కింద కనండి ఒకసారి. మూవ్ డౌన్ దట్. ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా. ఇంకోటి go up sir. Once you go up, there also some spelling wrong is there. No, down, little move down. సో ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట దీంట్లో. సార్ move down, that spelling wrong they wrote previous some information. ఎక్కడ సార్? Move down once. ఫుల్ డౌన్ లోనే ఉంది.
ఇంకా కిందికి అనండి, ఆ ఇన్ఫర్మేషన్ కిందికి అనండి. గో అప్ వన్స్. ఇంకా ఇక్కడ ఫస్ట్ లైన్ చూడండి. ఇప్పుడు ఆ పేజ్ లో ఫస్ట్ లైన్ TUITION తప్పు ఉంది. TUTION ఇది ట్యూషన్ సర్వీసెస్. ఫస్ట్ లైన్ సెవెరల్ ఏరియాస్ ఆర్ ఇన్ బెంగళూరు ఆర్ నోన్ యాజ్ క్వాలిటీ ట్యూషన్. ఈ ట్యూషన్ స్పెల్లింగ్ రాంగ్. TUTION. అదే సార్. ఇక్కడ కనిపించలేదా? ఇంకా కిందికి అనండి కొంచెం, అది జస్ట్ మూవ్ డౌన్. ఎక్కడ చెప్పండి? జస్ట్ మూవ్ డౌన్ సార్. అది కిందికి జరపండి. అది కర్సర్ పైకి పోండి, ఇంకా పైకి తీసుకెళ్ళండి కర్సర్. ఇక్కడ ఇవి చూడండి. ఇప్పుడు పాపులర్ ఏరియాస్ ఫర్ ట్యూషన్ సెంటర్స్ ఇన్ బెంగళూరు అని ఉందా? ఇదా? అది అదే TUTION ట్యూషన్ సర్వీసెస్. అవును. ఓకే ఓకే. సో ఇట్లా మనం తీసుకోవాలన్నమాట. ఓకే ఓకే. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఉంది కదా. ఇట్లా ఫాంట్ కలర్ కూడా మార్చొచ్చా అక్కడ? ఓకే. దీన్ని ఫాంట్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. కలర్ ఫాంట్ కలర్ ఆల్సో చేంజ్ అయినా సార్. బెస్ట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని. హౌ యు చేంజ్ ద కలర్ ఫాంట్? కలర్ ఏం లేదు సార్. మార్చారుగా మీరు అక్కడ? కలర్ ఏం మార్చారు? ఫాంట్ మార్చాను. అదే ఫాంట్ కలర్ సార్. ఇక్కడ చూడండి, వై చూస్ ద బెస్ట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. బ్లాక్ లో ఉంది కదా. యాడ బ్లాక్ లో ఉంది? బ్లూ కలర్ కదా అది. ఎక్కడ సార్? వై చూస్ ద బెస్ట్, ఫస్ట్ టు థర్డ్ లైన్. బెస్ట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అనేది ఉంది కదా, అది అక్కడ బ్లూ కలర్ లో ఉంది. అది ఇదేనా? అయినా సార్, వై చూస్ ద బెస్ట్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు అని ఉంది. అక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా క్లియర్ గా. సో ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు. ఓకేనా? అది కలర్ మారింది. ఇది నాన్నది. ఇప్పుడు చూడండి, బెస్ట్ అనేది ఉంది, కలర్ ఎట్లా వచ్చింది అంటున్నాను. సో ఇట్లా కూడా మనం తీసుకోవచ్చు దీంట్లో. ఓకే. సో ఇట్లా తీసుకొని మనం లింక్ అనేది యాడ్ చేసుకోవచ్చు అన్నట్టు. అర్థమవుతుందా? ఓకే. సో ఇక్కడ చూసుకోండి, మళ్ళీ ఇట్లాగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. సో దీంట్లో మనం ఇమేజ్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. ఓకేనా? ఓకే. మై ఫోటోస్ అంటే ఇమేజ్, వీడియో ఉన్నట్టుంది. వీడియో ఆప్షన్ ఉన్నట్టుంది.
అప్లోడ్ ఫొటోస్ దీన్ని ఒకసారి యాడ్ చేద్దాం. అంతకుముందు నేను పంపించాను కదా, అది యాడ్ చేయపారా ఎప్పుడు? అదే సేమ్ ఇమేజ్ యాడ్ యాడ్ చేస్తాను. చేశాను కదా సార్ ఇక్కడ. సరేలేండి, ఓకే. అర్థమవుతుందా సార్? అర్థమవుతుంది. సో ఇట్లా మన ఇమేజ్ కూడా మనం అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో అది సో ఇక్కడ మళ్ళీ ఓకే. సో ఇట్లా యాడ్ చేసుకోండి, ఓకేనా? ఓకే. మీరు చెప్పే ఒకసారి ఏదైనా చేసేటప్పుడు చెప్పుకుంటూ చేయండి సార్. ఏంటి సార్? మీరు ఏదైనా చేసేటప్పుడు చెప్పుకుంటూ చేయండి. చేస్తే అప్పుడు నాకు కూడా అర్థమవుతుంది. నేను మళ్ళీ ఏంటి అనేసి నేను అడిగే అవసరం ఉంది. ఓకే, ఓకే సార్. మీరేంటంటే చెప్పకుండా డైరెక్ట్ గా మీ వర్క్ మీరు చేస్తూ ఉంటారు. ఆ స్పెల్లింగ్ తప్పు ఉంది అక్కడ. ఓకే సార్, ఇక్కడ కూడా స్పెల్లింగ్ తప్పు ఉంది. బెనిఫిట్స్ ఆఫ్ ఆన్లైన్ ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. ఇక్కడ కూడా ట్యూషన్స్ స్పెల్లింగ్ తప్పు. TUITIONS. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆఫ్లైన్ ఉంది కదా, కింద బిగ్ లైన్స్ లో ఉంది. కింద లాస్ట్ లైన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అని ఉంది కదా, TUI ఉంది, ఐ అవసరం లేదు. TUTIONS ట్యూషన్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ ఉంది కదా సార్, అక్కడ ట్యూషన్స్ కి స్పెల్లింగ్ తప్పు ఉంది. కింద లాస్ట్ లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంది. అడ్వాంటేజెస్ ఆఫ్ ఆఫ్లైన్ ట్యూషన్ స్పెల్లింగ్ రాంగ్. ఎక్కడ ఉంది ఇది సార్? అడ్వాంటేజెస్ ఆఫ్ ఆఫ్లైన్ ట్యూషన్స్ అని ఉందా? ఇక్కడ ఆఫ్లైన్ ట్యూషన్స్, ట్యూషన్ స్పెల్లింగ్ రాంగ్.
ఓకే. 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 ఇది ఇక్కడ కూడా స్పెల్లింగ్ రాంగ్. బెస్ట్ సబ్జెక్ట్స్ కవర్డ్ బై ద ట్యూషన్స్ ఇన్ బెంగళూరు. మెయిన్ హెడ్డింగ్ అది. చేస్తాను. నెక్స్ట్ కూడా మెయిన్ హెడ్డింగ్ రాంగ్. సో ఈ విధంగా మనం యాడ్ చేసుకొని సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడ కూడా రాంగ్ ఉంది సార్. ఇక్కడ కూడా ట్యూషన్ స్పెల్లింగ్ రాంగ్. గో అప్ వన్స్ విల్ చెక్ రిజల్ట్. ఇక్కడ కూడా ట్యూషన్స్ స్పెల్లింగ్ రాంగ్. ఇక్కడ టిప్స్ టు గెట్ ద బెస్ట్ రిజల్ట్స్ ఫ్రమ్ ద ట్యూషన్స్, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. లాస్ట్ పారాగ్రాఫ్ ఆల్సో రాంగ్. ట్యూషన్స్ స్పెల్లింగ్. ఓకే. సో రీసెంట్ గా అది ఏదో రాంగ్ ఉందనేసి నాకు మెసేజ్ పెట్టాడు. ఇది ఎక్కడ ఏదో ఇన్స్టాగ్రామ్ లో TUITIONS అని ఉంది అనేసి. ఇక్కడ కూడా లాస్ట్ పారాగ్రాఫ్ మెయిన్ హెడ్డింగ్ TUI స్పెల్లింగ్ రాంగ్. హౌ టు ఇక్కడ కూడా రాంగ్ సార్. ఇది మీరు చాట్ జీపీటీలోనే వచ్చింది కదా? చాట్ జీపీటీ సార్. చాట్ జీపీటీలో రాంగ్ ఇచ్చాడా? ఓకే. అట్లాగే వచ్చింది. అక్కడ ట్యూషన్ స్పెల్లింగ్ రాంగ్ ఉంది సార్. అక్కడ కూడా ఇక్కడ ఉంది కదా. నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఉందా? ఇక్కడ ఇది పాపులర్ ఏరియాస్ ఫర్ ట్యూషన్, అక్కడ స్పెల్లింగ్ రాంగ్. ఓకే. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకొని దానికి లింక్ అనేది యాడ్ చేసుకొని ఇమేజెస్ ఉంటే కనుక ఇమేజెస్ యాడ్ చేయండి. ఓకే సార్, ఇది కరెక్ట్ చేయండి. స్పెల్లింగ్ ట్యూషన్ స్పెల్లింగ్ రాంగ్. సార్ పాపులర్ ఏరియాస్ ఫర్ ట్యూషన్ స్పెల్లింగ్ రాంగ్. అక్కడ లాస్ట్ టు సెకండ్ మెయిన్ హెడ్డింగ్. ఇగో సార్ ఇక్కడ పాపులర్ ఏరియాస్ ఆఫ్ ట్యూషన్. ఎక్కడ సార్? లాస్ట్ టు సెకండ్ చేంజ్ చేసినాం కదండి. ఇప్పుడు చూడండి ఇక్కడ పోయిందా? చేంజ్ చేసినట్టు పాపులర్ ఏరియాస్ చేంజ్ అయింది. ఓకే. సో ఇక్కడ వచ్చేసి లింక్ యాడ్ చేయాలి. తర్వాత ఇమేజెస్ ఉంటాయి కదా, ఇమేజెస్ ఆప్షన్ ఉంటాయి కదా, ఇక్కడ ఇమేజెస్ యాడ్ చేసుకోండి. ఓకేనా? సో తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ గమనించండి. ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి విజిబుల్ అని చెప్పి కనిపిస్తుందా? విజిబుల్ టు ఆల్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ విజిబుల్ ఎక్కడ సార్? వేర్ ఇట్ ఇస్ షోయింగ్ విజిబుల్? ఏంటి సార్? ఎక్కడ వేర్ ఇట్ ఇస్ షోయింగ్? కింద లాస్ట్ విజిబుల్ అని విజిబుల్. ఓకే. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఆల్ కనిపిస్తుంది కదా. సో ఆల్ కానీ ఓన్లీ ఫ్రెండ్స్ కానీ ఓన్లీ కానీ. ఓకే. సో ఆల్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి విజిబుల్ టు ఆల్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్యూన్ ఇన్ అండ్ పబ్లిష్ అని ఉంది. ఓకేనా? సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది? పబ్లిష్ అని చెప్పి ఉంది కదా. పబ్లిష్ మీద క్లిక్ చేయండి. ఓకే. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి చైన్ ఆప్షన్ ఉంది కదా. సో చైన్ ఇక్కడ URL ని కాపీ చేసుకోండి. ఇక్కడ కాపీ URL అని. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే. URL ఎక్కడ ఉంది సార్? చైన్ ఆప్షన్ ఎక్కడ ఉందా? ఈ చైన్ ఆప్షన్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే URL అనేది కాపీ అయ్యింది అనమాట ఇక్కడ. ఓకేనా? దాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ ఈ విధంగా వస్తుంది అనమాట మనకి. ఓకేనా? సో దాన్ని మనం ఏం చేయాలంటే తీసుకుని వెళ్ళి ఇక్కడ మీరు కాపీ చేసుకోండి, అది పేస్ట్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు అది పబ్లిష్ అయినట్టేగా? ఏం సార్? ఇందాకలా మనం రాసిన బ్లాగ్ పబ్లిష్ అయినట్టేగా? పబ్లిష్ అయిపోయింది కదా. ఇందాక చూపించింది కదా మీకు లాస్ట్. అదే లాస్ట్ కి పబ్లిష్ మీద క్లిక్ చేయాలనేసి.
ఓకే సో అట్లాగా మీరు చేసుకోండి. ఓకేనా? ఓకే సార్. ఓకే. ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ ఏమన్నా? అది చేస్తున్నాను సార్. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేయకపోతే ఏం అర్థం కాదనమాట. ఓకే సార్, చేస్తున్నా సార్. ఓకే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే సార్. ఓకే.